ఈ వీడియోలో నేను కన్ను గుడ్డుని ఎలా సేకరిస్తారు, దాన్ని ఐ బ్యాంక్‌లో ఎలా స్టోర్ చేస్తారు అనేటువంటి విషయాల మీదకి వెళ్ళట్లేదండి. ఒక ముఖ్యమైన అపోహను తొలగించడానికే వీడియో చేస్తున్నాను. ఏంటంటే, ఇప్పుడు దానం చేసిన కన్ను గుడ్డుని మనం సేకరించామండి. సో, కొన్ని కారణాల వల్ల మేము రెటినా స్పెషలిస్టులు కాబట్టి చెప్తూ ఉంటాం. కొన్ని రెటినా కారణాల వల్ల, ఆప్టిక్ నర్వ్ కారణాల వల్ల, ఇంకా కన్ను పాక్షికంగా దెబ్బతినిపోవడం జరుగుతుంది. పూర్తిగా చూపు రాదు. కొన్ని సందర్భాల్లో అసలు చూపు రాదు అనేటువంటిది విషయం మేము పేషెంట్స్‌కి తెలియజేయడం జరుగుతూ ఉంటదండి. అలా చెప్పినప్పుడు పేషెంట్స్ వెంటనే ఏమంటారంటే, డాక్టర్ గారు నాకు 2 కళ్ళున్నాయి గదా! ఒక కన్ను నేను దానం జేస్తాను. లేదంటే కన్ను గుడ్డు సేకరిస్తారు కదా! ఐ బ్యాంక్స్‌లో. ఆ గుడ్డు ద్వారా మా వాడికి అమర్చి ఆహ్, కొంచెం చూపు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి డాక్టర్ గారు అని అంటూ ఉంటారండి. సో, దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నాను. మేము చదువుకునే రోజుల్లో ఏం చేసేవాళ్ళమంటే, కన్ను గుడ్డుని సేకరించేటప్పుడు ఇప్పుడు ఈ మోడల్‌లో కనపడినట్టుగా ఈ ఆప్టిక్ నర్వ్‌ని ఇక్కడ కట్ చేసి, ఈ గుడ్డు మొత్తాన్ని సేకరించి స్టోరేజ్ మీడియంలో పెట్టేవాళ్ళమండి. ఆ పెట్టిన స్టోరేజ్ మీడియంలో పెట్టిన దాన్ని ఐ బ్యాంక్‌కి తీసుకొచ్చి అక్కడ ప్రాసెస్ చేసి దాన్ని ఉపయోగించుకునేవాళ్ళం.